హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు సుబానా కిచెన్ అండి. జొన్న కిచిడి చేశానండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. వెయిట్ లాస్కైనా షుగర్కైనా చాలా బాగుండిద్దండి. రండి చూపిస్తా. ఓ బాండీలో నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకున్నానండి. ఆనియన్స్ కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఒక అల్లం ముక్క అండి, అల్లం ముక్క గ్రేట్ చేసేసుకుని ఒక అంగుళం అల్లం ముక్క గ్రేట్ చేసేసి వేసేసుకున్నాను. అల్లం చిన్న ముక్కలుగా వేసేస్తే పిల్లలు తినట్లేదండి, అలా గ్రేట్ చేసి వేసేసుకుంటే తినేస్తుంటారు. వెజిటేబుల్స్ మన ఇష్టం అండి. నేను క్యారెట్, గ్రీన్ బఠానీ తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను. వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చండి. బంగాళదుంప తీసుకోవచ్చు, బీన్స్ తీసుకోవచ్చు, సోయా తీసుకోవచ్చు. ఏం చేసినా బాగానే ఉండిద్దండి. కిచిడి కదా, టేస్ట్ బాగానే వస్తుంది ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఒక టమాటో వేసి ఫ్రై చేసేసుకున్నాను. పచ్చిపప్పు అండి, ఇందాక పెట్టుకున్న పచ్చిపప్పు 1 అవర్ ముందే నానబెట్టుకున్నానండి. పచ్చిపప్పు కాదు, పెసరపప్పు. అవి 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. 1 కప్పు జొన్న రవ్వకు 4 కప్పుల వాటర్ తీసుకున్నానండి నేను. ఇది కొంచెం గల్లుప్పు వేసి బాయిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. జొన్న రవ్వ కూడా మార్నింగే నానబెట్టుకున్నానండి, 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. అది కూడా వేసేసుకోవాలి. ఇది బాగా ఒక ఉడుకు వచ్చే వరకు పెట్టుకోవాలండి. జొన్న రవ్వ హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి జొన్న రవ్వలో. వెయిట్ లాస్కైనా షుగర్కైనా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటాము, అప్పుడప్పుడు డిన్నర్లో కూడా జొన్న రవ్వే తీసుకుంటాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తేనే కదా వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో నెయ్యి వేసి దింపేసుకుంటే సరిపోతుంది.